హాయ్ గైస్, 6 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం ఒక చక్కని సినిమా తీసుకొచ్చిండు కొరటాల. ఈ దేవరా మూవీ. అసలు ఈ దేవరా మూవీ ఎలా ఉంది, ఇది హిట్టా ఫ్లాపా అనే విషయాలు పక్కన పెడితే ఈ కథాంశం ఏంటి, సినిమా కథాంశానికి సంబంధించిన వివరాన్ని చూద్దాం. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దుల్లోని రత్నగిరి ప్రాంతంలో ఉన్న ఎర్ర సముద్రం చుట్టూ సాగే కథ ఇది. ఎన్టీఆర్ దేవరా అనే పాత్రలో నటించిండు, సైఫ్ అలీ ఖాన్ బైరా అనే పాత్రలో నటించిండు. ఈ ఈ ఎర్ర సముద్రం అనే ప్రాంతాన్ని పరిరక్షించే పనిలో ఎన్టీఆర్ ఉంటాడు. ఈ ఎర్ర సముద్రం మీదుగా అక్రమ ఆయుధాలు దండ చేయడానికి సైఫ్ అలీ ఖాన్ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ ఇద్దరి మధ్య సాగే కథాంశం ఈ దేవరా మూవీ. దేవరా బైరా ఇద్దరి మధ్య ఈ విషయంలోనే కాన్ఫ్లిక్ట్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఇద్దరి మధ్య ఒక వారని మొదలైపోతుంది. దేవర తన ప్రజల కోసం, న్యాయం కోసం పోరాడతాడే. బైరా అనే క్యాండిడేట్ తన ఓన్ సెల్ఫ్ ప్రయోజనాల కోసం నాశనకర మార్గాన్ని ఎంచుకుంటాడు అన్నమాట. దేవర అజ్ఞాతంలోకి వెళ్ళడంతో అతని కొడుకు వరాన్ అంటే ఎన్టీఆర్ఏ ద్విపాత్ర అభినయం చేసిండు. అదే వరా క్యారెక్టర్ ఆ పోరాటాన్ని కంటిన్యూ చేస్తాడు. జాన్వీ కపూర్ ఇక్కడ తంగం అనే క్యారెక్టర్ని ప్లే చేసింది. ఈ కథలో ఆమె ఎంత కీలకమో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సింది. ఇంకా సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఎన్టీఆర్ కథానాయకుడిగా 2 విభిన్న పాత్రలో ఈయన నటించిండు. ఇదే సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. దేవర పాత్రలో ఆయన ఒక పవర్ఫుల్ రోల్ ప్లే చేసిండు. భావోద్వేగాలు కానీ అభినయం కానీ చాలా బాగుంటాయి. ముఖ్యంగా సముద్ర నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను థియేటర్లోనే కూర్చుండబెడతాయి. అలా ఉంటాయి ఆ సీన్స్ అన్ని కూడా. సైఫ్ అలీ ఖాన్ బైరా పాత్రలో ప్రతినాయకుడిగా అంటే విలన్ రోల్ గా బాగా చేసిండు. అతని క్యారెక్టర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కి మధ్య డ్యూయల్ డ్రామా సినిమా మంచి హైప్ పెంచుతుంది. కథలో రత్నగిరి ప్రాంత చరిత్ర, బ్రిటిష్ కాలం నుంచి ఉన్న చీకటి కొనాన్ని సినిమా ఒక మంచి ప్రాణం అని చెప్పచ్చు. కథనం, శివ కొరటాల ప్రత్యేక శైలి, ఈ 2 మిక్స్ అయ్యి ఒక మంచి ఫ్లోలో సాగుతుంది కథ. పాత్రల మధ్య డైలాగులు, ముఖ్యంగా ఈ సినిమాలో భయం పోవాలంటే దేవుడి కథ వినాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలా అంటే ఆ డైలాగులు ఒక మంచి ఊపును తెప్పించినాయి అని చెప్పచ్చు. టెక్నికల్ విషయాలకు వస్తే సినిమాటోగ్రఫీ రత్నవేలు ఎర్ర సముద్ర అందాలను చూపించడంలో మంచి పాత్ర పోషించిండు. విజువల్ ఎఫెక్ట్స్ కానీ ప్రొడక్షన్ డిజైన్ కానీ చాలా చక్కగా ఉన్నాయి. అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం కూడా ఈ కథకు మంచి ఊపు తెప్పించింది. ముఖ్యంగా పోరాట సన్నివేశాలు, ఫైటింగ్ సీన్కి సంబంధించి చాలా ఒక స్టేజ్కి సినిమాని తీసుకెళ్ళినాయి అని చెప్పొచ్చు. ఈ కథ మొత్తం మీద దేవర ఒక పాన్ ఇండియా స్థాయికి తగిన విస్తృత కథా శైలిలో జరిగే ఒక సినిమా. ఇది చూసే వాళ్ళ కోణం బట్టి సినిమా అనేది డిపెండ్ అయి ఉంటుంది. కొందరికి